హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డిపార్ట్మెంట్ కోడ్ 137లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఇవి ప్రైమరీగా ఈ ఒక 30 to 40 పాయింట్స్ డిస్కస్ చేద్దాం. వాటిలో మినిమం ఒక 10 క్వశ్చన్స్ అన్న రావచ్చు అనేది నా ఉద్దేశం. ద మస్టర్ రోల్ మీన్స్ మస్టర్ రోల్ అనేది డైలీ లేబర్కు వచ్చినటువంటి అటెండెన్స్. ఆ మస్టర్ రోల్ను పీడబ్ల్యూడిఏ ఫామ్ నెంబర్ 21లో అకౌంట్స్ కోడ్ 21 ఫామ్ రూపంలో ఉంటుంది. అది క్యాజువల్ లేబర్ రోల్ అంటే డైలీ అటెండ్ అయ్యి పేమెంట్స్ తీసుకొని పోయే రోల్ వచ్చేసి అది పీడబ్ల్యూడి ఫామ్ నెంబర్ 22లో ఉంటుంది. మెజర్మెంట్ బుక్ ఆర్ ఎంబుక్. ఈ మెజర్మెంట్ బుక్ చాలాసార్లు అడగడం జరిగింది. ఇది కూడా ఏ రూపంలో ఉంటుందంటే కామన్ ఫామ్ 298 రూపంలో ఉంటుంది. ఇది డీ కోడ్ పేరా 292 ఒకసారి రెఫర్ చేయడం మంచిది. ఈ వర్క్స్ జరిగే వాటికి చెక్ మెజర్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 50,000 రూపాయలు పైబడిన వర్క్స్ అన్నిటికీ కంపల్సరిగా చెక్ మెజర్ చేయాలి. ఈపీసీ సిస్టమ్ అని 2009లో ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ ఈపీసీ సిస్టమ్ జిఓ కూడా అప్పుడప్పుడు అడుగుతున్నారు. జిఓఎంఎస్ నెంబర్ 50 డేటెడ్ 2/3/2009. ఈపీసీ అంటే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్. సో దట్ చెక్ మెజర్మెంట్ రిజిస్టర్ అంటే ఆ వర్క్స్ జరిగినటువంటి చెక్ మెజర్మెంట్స్ రిజిస్టర్ అనేది డివిజన్ ఆఫీస్లో కంపల్సరీ మెయింటైన్ చేయాలని చెప్పేసి, ఎందుకయ్యా అంటే ఫర్ ఆడిట్ పర్పస్ ఇది పేరా 295 డీ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మెజర్మెంట్ బుక్ కానీ, సర్వే బుక్ కానీ, లెవెల్ ఫీల్డ్ బుక్ కానీ, లాగ్ బుక్ కానీ పోగొట్టే ఏదన్నా అనుకోని పరిస్థితుల్లో పోగొట్టుకొని పోతే దానికి ఎవరు కాంపిటెంట్ అథారిటీ టు టేక్ యాక్షన్ ఆర్ రైట్ ఆఫ్. సూపరింటెండింగ్ ఇంజనీర్ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ టు టేక్ యాక్షన్. లాస్ ఆఫ్ ఎంబుక్ ఆర్ సర్వే బుక్ ఆర్ లెవెలింగ్ ఫీల్డ్ బుక్ అండ్ లాగ్ బుక్ ఆఫ్ ద వెహికల్స్. ఓకే, ఇది కూడా పేరా 296 ఒకసారి మీరు చూడగలిగితే ఈజీగా తెలుస్తుంది. ఫెమినా టూల్స్ అంటే ఏమి? ఇవి ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ వర్క్స్కి ఉపయోగించే ఫ్లడ్ రిలీఫ్స్ కానీ ఉపయోగించేటువంటి ఫెమినా టూల్స్ అని అంటారు. వీటిని ఆర్డినరీ వర్క్స్కు ఉపయోగించకూడదు. రిలీఫ్ వర్క్స్కు మాత్రమే ఫెమినా టూల్స్ను ఉపయోగించాలి. ఇష్యూ కూడా చేయకూడదు. ఆర్డినరీ వర్క్స్కు ఇష్యూ కూడా చేయరాదు. నెక్స్ట్ లాస్ ఆఫ్ స్టోర్స్లో ఏదన్నా డ్యామేజెస్ లాస్ జరిగితే వాటిని వెంటనే హయ్యర్ అథారిటీ అయినటువంటి సూపరింటెండింగ్ ఇంజనీర్కి వెంటనే రిపోర్ట్ చేయాలి. maintained by the executive engineer
రిపోర్టెడ్ టు సూపరింటెండింగ్ ఇంజనీర్. సో ఇది పేరా 329 ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇవి పేరా 340లో ఏమున్నాయంటే హైయర్ అవుట్ టీఎన్పి అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రషర్స్ కానీ రోలర్స్ కానీ వెహికల్స్ ఏదన్నా వేరే డిపార్ట్మెంట్కి కానీ పంచాయతీరాజ్ జెడ్పీ డిపార్ట్మెంట్కి కానీ సమితి జిల్లా పరిషత్కి కానీ సమితి ఆఫీసెస్కి కానీ లేదంటే ప్రైవేట్ వ్యక్తులకు కానీ హయ్యర్ బేసెస్ మీద ఇచ్చే పరిస్థితి ఉంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు 3 months ఇచ్చే అధికారం ఉంది. సూపరింటెండింగ్ ఇంజనీర్కు 2 ఏళ్ళు ఇచ్చే అధికారం ఉంది. సి గారికి చీఫ్ ఇంజనీర్స్కు 2 సంవత్సరాల పైబడి ఇచ్చే అధికారము ఉంది. అదేవిధంగా డివిజన్ ఆఫీస్లో వచ్చినటువంటి స్టాఫ్ అంటే జాయిన్ అయినటువంటి స్టాఫ్కు ఒక ఇన్కంబెన్సీ రిజిస్టర్ అనేది ఉండాలి. ఎప్పుడు ఛార్జెస్ తీసుకున్నారు, ఎప్పుడు రిలీవ్ అయినారు అనేది ఆ ఇన్కంబెన్సీ ఛార్జెస్ రిజిస్టర్ డివిజన్ ఆఫీస్లో మెయింటైన్ చేయాలి అనేది పేరా 359 ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఏ రిజిస్టర్ ఆఫ్ ఇన్కంబెన్సీ ఆఫ్ చార్జెస్ షుడ్ బి కెప్ట్ ఇన్ ఎవ్రీ డివిజన్ ఆఫీస్. నెక్స్ట్ ఈ కానీ అంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ డిఓ ఆర్ ఎస్డిఓ ఆర్ సబ్ డివిజనల్ ఆఫీసర్ ద క్యాష్ బుక్ ఆర్ ఇంప్రెస్డ్ అకౌంట్ షుడ్ బి క్లోజ్డ్ ఆన్ డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ సబ్ డివిజనల్ ఇంజనీర్ కానీ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ ట్రాన్స్ఫర్ అయితే అదే రోజు క్యాష్ బుక్ కానీ ఇంప్రెస్డ్ కానీ క్లోజ్ చేయాలి అని పేరా 360 ఆఫ్ డీ కోడ్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఈ ప్రాజెక్ట్ ఎస్టిమేట్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేస్తే పేరా 396 ఏం చెప్తా ఉందంటే వర్క్స్ ఇంక్లూడింగ్ సర్వే అండ్ స్పెషల్ టూల్స్ అండ్ ప్లాంట్స్, ఎస్టాబ్లిష్మెంట్, టూల్స్ అండ్ ప్లాంట్స్, పెన్షనరీ ఛార్జెస్, ఈ 4 ఐటమ్స్ని కలిపి ప్రాజెక్ట్ ఎస్టిమేట్గా ప్రిపేర్ చేస్తాము. 25% ఆఫ్ ఎస్టిమేట్ వర్కింగ్ కాస్ట్ ఆన్ ఎస్టాబ్లిష్మెంట్, 2% వర్క్స్ అవుట్లే, టూల్స్ అండ్ ప్లాంట్స్, ఆర్డినరీ టూల్స్. సో పెన్షనరీ ఛార్జెస్ గవర్నమెంట్ ఫిక్స్డ్ బై టైం టు టైం. సో ఇవన్నీ కలుపుకొని ప్రాజెక్ట్ ఎస్టిమేట్స్ని తయారు చేస్తాము. అంతేకాకుండా ఒక ఎస్టిమేట్ తయారైంది, దానికి ఒక 5% ఎక్సెస్ ఓవర్ ఎస్టిమేట్ ప్రిపేర్ చేయాలంటే దాన్ని యాక్సెప్ట్ ఎవరు చేయాలంటే చీఫ్ ఇంజనీర్కి మాత్రమే యాక్సెప్టెన్సీ పవర్స్ ఉన్నాయి. అది పేరా 414 సో 414 ఆఫ్ డీ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. శాంక్షన్ ఆఫ్ ఫోటోగ్రాఫిక్ ఛార్జెస్ ఏదైనా సైట్లో ఫొటోస్ తీయమని లేదంటే వీడియోస్ తీయమని చెప్పేసి స్పెషల్గా అవసరమైనప్పుడు వాటి బడ్జెట్ లిమిట్స్ని చూసుకొని దానికి సూపరింటెండింగ్ ఇంజనీర్ ఈజ్ ద పవర్ టు శాంక్షన్ ద ఫోటోగ్రాఫిక్ ఛార్జెస్. ఇది కూడా ఒక 2-3 సార్లు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. అట్లే కాకుండా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు ఎక్సెస్ ఓవర్ ఎస్టిమేట్కు మీద ఎంత వరకు అధికారం ఉందంటే ఒక ఎస్టిమేట్ ప్రిపేర్ అయిన దాని మీద ఒక 2000 రూపీస్ వరకు ఎక్సెస్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు అధికారం ఉంది. సో ఎక్సెస్ ఓవర్ ఎస్టిమేట్, దట్ ఈస్ పారా 428 ఆఫ్ డీ కోడ్. సో మరి ఈ
మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కానీ హౌసింగ్ ఈ బోర్డు అంటే పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్స్లో అన్నిట్లో కూడా మనకు రికార్డ్ సిస్టమ్ ఉంది. అంటే హౌ టు మెయింటైన్ ద రికార్డ్స్. ఈ రికార్డ్ సిస్టమ్ను మెయింటైన్ చేసే విధానాన్ని ఎలిసా టాంకిన్ సిస్టమ్ అంటాము. ద ఎలిసా టాంకిన్ సిస్టమ్ ఆఫ్ రికార్డ్స్ అని అంటాము. సో ఈ రికార్డ్స్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఈ రికార్డ్స్ మీద అవి ఎన్ని రోజులు ప్రిజర్వ్ చేయొచ్చు, వాటి డిస్ట్రాక్షన్ అంటే వాటి లైఫ్ స్పాన్ ఎంత ఏమి అనే దాని మీద కొన్ని క్వశ్చన్స్ ప్రతిసారి అడుగుతూ వచ్చారు. మనం కొన్ని ఇది డీకోడ్లో 309 పేజీ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 3 పేజెస్లో అన్నీ క్లియర్గా ఇచ్చారు. దాంట్లో మీరు చదవాల్సింది పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి రికార్డ్స్ మాత్రమే చదవండి. ముఖ్యంగా గతంలో ఇచ్చిన వాటిని ఆలోచిస్తే అటెండెన్స్ రిజిస్టర్, దానికి 1 ఇయర్ వరకు మనం వాటిని ప్రిజర్వ్ చేయొచ్చు. బిల్ రిజిస్టర్ 3 ఇయర్స్ వరకు ప్రిజర్వ్ చేయొచ్చు. అదేవిధంగా బిల్డింగ్ పర్చేజ్ రిజిస్టర్ టు బీ రిటైన్డ్ పర్మనెంట్లీ. ఏదైనా ప్రభుత్వము బిల్డింగ్స్ పర్చేజ్ చేస్తే, ల్యాండ్స్ పర్చేజ్ చేసినా కూడా ఆ రిజిస్టర్స్ మాత్రం పర్మనెంట్గా ఉంచాలి. రిసిప్ట్ రిజిస్టర్ కూడా పర్మనెంట్గా ఉంచాలి. క్యాష్ బుక్ 3 ఇయర్స్, క్యాజువల్ రిజిస్టర్ వచ్చేసి 3 ఇయర్స్, కాంట్రాక్ట్ లెడ్జర్ వచ్చేసి 5 ఇయర్స్ ఆఫ్టర్ క్లైమింగ్ బీన్ ఫైనల్ సెటిల్డ్. సో అతని ఫైనల్ క్లైమింగ్ అయిపోయిన తర్వాత 5 ఇయర్స్ ఫైనల్ సెటిల్మెంట్ అతని వర్క్ బిల్ ఫైనల్ సెటిల్మెంట్ అయిన తర్వాత 5 ఇయర్స్ వరకు వాటిని ప్రిజర్వ్ చేయొచ్చు. ఏదన్నా అలిగేషన్స్, కోర్టు కేసెస్ పెండింగ్ ఉంటే మాత్రం అది పర్మనెంట్గా అట్లే అది సెటిల్ అయ్యేంత వరకు అట్లే ఉంచాలి. కంప్లీషన్ వర్క్స్ రిపోర్ట్ ఆన్ వర్క్స్ టు బీ రిటైన్డ్ పర్మనెంట్లీ, ఇది కూడా పర్మనెంట్గా ఉండాలి. కంటింజెంట్ బిల్స్ 3 ఇయర్స్. కానీ మనకు ఎగ్జామ్లో కంటింజెంట్ రిజిస్టర్ గురించి అడుగుతారు. కంటింజెంట్ రిజిస్టర్ అంటే 5 ఇయర్స్, కంటింజెంట్ బిల్స్ అంటే ఓచర్స్ అన్నమాట, అవైతే 3 ఇయర్స్. ఒక కంటింజెంట్ బిల్ పాస్ కావడానికి డివిజనల్ ఆఫీసర్ ఒక ఆర్డర్ పాస్ చేస్తారు. ఆ ఆర్డర్కు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. సో కంటింజెంట్ బిల్స్కు 3 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. కంటింజెంట్ బిల్స్ ఆర్డర్కు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. కంటింజెంట్ ఎక్స్పెండిచర్ రిజిస్టర్కు 5 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా సబ్ ఓచర్స్, మనము పేమెంట్కు వచ్చేటువంటి ఓచర్స్, ఆ ఓచర్స్ 3 ఇయర్స్ వరకు మనము ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. రీఫండ్ ఆఫ్ రెవెన్యూ షుడ్ బి సైన్డ్ బై ద గవర్నమెంట్ సర్వెంట్. రీఫండ్ ఆఫ్ రెవెన్యూ, ఎవరికన్నా అమౌంట్ రీఫండ్ ఆర్డర్ ఎవరికైనా రీఫండ్ ఆర్డర్ మనము ఇస్తున్నామంటే దాని మీద కంపల్సరీ గవర్నమెంట్ సర్వెంట్ యొక్క సంతకము ఉండాలి. అదేవిధంగా సర్వీస్ రోల్స్ ఫార్మ్స్ క్లాస్ 4 ఎంప్లాయీస్కు ఫ్రీగా ఇవ్వడానికి ఆర్టికల్ 325 ఫైనాన్షియల్ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ప్రభుత్వము సెక్యూరిటీ బాండ్స్ రిలీజ్ చేస్తుంటుంది. అటువంటి సెక్యూరిటీ బాండ్స్ను పర్మనెంట్గా ప్రిజర్వ్ చేయాల్సిన అవసరము ఉంది. స్టోర్స్ను ఎన్ని విభాగాలుగా పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్ ఎన్ని విభాగాలుగా దీన్ని
డివైడ్ చేసిందంటే 4 టైప్స్ అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. అట్లే డిస్ట్రాయిడ్ ఆఫ్ రికార్డ్స్ పర్మిషన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ హెడ్ ఆఫ్ అన్ ఆఫీస్. సో మనకు 3 ఇయర్స్ ఈ రికార్డ్స్ లైఫ్ స్పాన్ ఉంది కాబట్టి 3 ఇయర్స్ తర్వాత నేను వీటిని బయటపడేస్తాను లేదంటే కాల్ చేస్తాను అనే దానికి లేదు. కంపల్సరీ ఫిబ్రవరి నెలలో ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి మంత్లో హెడ్ ఆఫీస్కు వీటి యొక్క స్టేటస్ పర్టికులర్గా వ్రాయాలి. వ్రాసిన తర్వాత ఆర్డర్స్ తీసుకొని మాత్రమే వీటిని డిస్ట్రాయ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రిజర్వేషన్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ సేవింగ్ బ్యాంక్ పాస్బుక్. మనము ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్నటువంటి సేవింగ్ పాస్బుక్ కూడా ఎన్ని సంవత్సరాలు ప్రిజర్వ్ చేయొచ్చు అంటే 3 ఇయర్స్ వరకు వీటిని ప్రిజర్వ్ చేయొచ్చు.